రోహన్ ఒక చిన్న పిల్లాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం ఆటల తర్వాత తన ఇంటి పక్కన ఉన్న తోటలో కాసేపు గడిపేవాడు. ఒకరోజు రోహన్ తోటలో ఆడుకుంటుండగా ఒక చిన్న పక్షి కిందకు పడి ఉండడం చూశాడు. దానికి రెక్క విరిగిపోయి ఉంది. అది బాధగా అరుస్తుంది. రోహన్ పక్షిని చూసి చాలా జాలిపడ్డాడు. వెంటనే దాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు. అయ్యో పాపం అనుకున్నాడు. రోహన్ పక్షిని ఇంటికి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు చూపించాడు. వాళ్ళు పక్షికి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. రోహన్ తల్లి పక్షి రెక్కకు చిన్న కట్టు కట్టింది. రోహన్ పక్షికి ఆహారం, నీళ్లు ఇచ్చాడు. దానికి పిప్ అని పేరు పెట్టాడు. ప్రతిరోజు రోహన్ పిప్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. దానితో మాట్లాడేవాడు, పాటలు పాడేవాడు. పిప్ కూడా రోహన్తో స్నేహం చేసింది. కొన్ని వారాల తర్వాత పిప్ రెక్క పూర్తిగా నయమైంది. అది గదిలో చిన్న చిన్నగా ఎగరడం మొదలుపెట్టింది. రోహన్ పిప్ తిరిగి ఎగరడం చూసి చాలా సంతోషించాడు. కానీ దాన్ని విడిచిపెట్టాలంటే కొంచెం బాధగా అనిపించింది. పిప్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, అది తన స్నేహితులతో కలిసి ఎగరాలి అని రోహన్ తల్లి చెప్పింది. రోహన్ అర్థం చేసుకున్నాడు. రోహన్ పిప్ను తోటలోకి తీసుకువెళ్ళి దాన్ని ఆకాశంలోకి వదిలాడు. పిప్ సంతోషంగా ఎగిరిపోయింది. రోహన్ మనసులో సంతోషం నిండిపోయింది.